టీవీ వెల్కమ్స్ యూ టు ద వరల్డ్ ఆఫ్ ఫ్యాంటసీ. అంతకుముందు జరిగిన కథలో ఒరింగా వాళ్ళ బామ్మ ఇంటికొచ్చింది. జరిగిందంతా తెలుసుకుంది. ఒరింగాని ఓదార్చింది. ఆ తర్వాత బామ్మ చెప్పినట్టుగా ఆ చిలుకలకు స్వేచ్ఛనిచ్చింది. ఒరింగా జీవితంలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు రాత్రి ఒరింగా చాలా బాధతో నిద్రపోతోంది. బామ్మ పక్కనే కూర్చునుంది. నిద్రలోకి జారుకున్న తర్వాత ఒరింగాకు రాత్రి కలలో భైరవకోన అడవి మళ్లీ కనబడింది. ఒక్కసారిగా ఏదో మార్పు, ఒక వెలుగు వచ్చింది. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తను చూసుకుంటే చాలా నార్మల్ పొజిషన్లో ఉంది. ఒక్కసారి అద్దం ముందు నిల్చుని చూసుకుని సంతోషంతో కేక వేసింది. అందరూ తన బెడ్రూమ్లోకి వచ్చి చూశారు. బామ్మ, తల్లిదండ్రులు అందరూ వచ్చేసారు. చూస్తే ఒక్కసారిగా ఒరింగా తన యథాస్థితికి వచ్చేసింది. సంతోషంతో అందరినీ హక్ చేసుకుంది. బామ్మ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. చూశావా, నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని దానికి పరిష్కారం దేవుడే ఇచ్చేశాడు, కాబట్టి హ్యాపీగా ఉండు అని చెప్పి బామ్మ చెప్పింది. సరదాగా అందరూ ఆడుకుంటున్న టైంలో బామ్మ ఒరింగాని దగ్గరికి పిలిచింది. చూడమ్మా ఒరింగా, మనం అడవికి వెళ్ళి చిలకరాజుతో మాట్లాడి తనకి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఒరింగా ఎందుకు బామ్మ అంది. వెంటనే లేదమ్మా, ఎప్పుడైనా అలా థ్యాంక్స్ చెప్పడం వల్ల మన జీవితంలో ఇంకా మంచి మార్పులు జరుగుతాయి. ఒరింగా నువ్వు చెప్పినట్టే చేస్తాను బామ్మ అంది. అయితే అందరం కలిసి వెళ్ళి ఆ చిలకరాజుతో మనం మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుందాం. ఇలాంటి తప్పులు మళ్ళీ చేయనని నువ్వు ఆయనకి వాగ్దానం చేయి. ఆయన చాలా గొప్ప మనసున్న చిలకరాజు కావచ్చు అని బామ్మ చెప్పింది. ఒరింగాకు చిన్న డౌట్ వచ్చింది. అవును బామ్మ, ఆ రోజు చిలకరాజు నన్నేదో మంత్రించాడు. ఆ తర్వాతే నాకు ఈ రెక్కలన్నీ ఇలా వచ్చేశాయి. నేను చిలకగా మారిపోయాను. మరి అతను ఏమి చేయకుండానే మామూలు పరిస్థితికి వచ్చేసానంటే ఖచ్చితంగా ఆ దేవుడు చేసిన పనే కదా బామ్మ. ఎందుకు అతని దగ్గరికి వెళ్ళాలి? ప్లీజ్ బామ్మ, నాకు భయమేస్తోంది అంది. అప్పుడు బామ్మ చెప్పింది, వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే ఆ చిలకరాజులో ఏదో అద్భుతమైన శక్తి ఉంది. లేకపోతే నీకు ఈ పరిణామాలు జరగవు కదా. ఒకసారి వెళ్ళి కలుద్దామమ్మా అని చెప్పింది ఒరింగాతో. అప్పుడు ఒరింగా తల్లిదండ్రులు కూడా అవును, బామ్మ చెప్పినట్టు విను, భైరవకోన అడవికి వెళ్ళి ఒక్కసారి కలిసి సారీ చెప్పేసి వచ్చేయండి అని చెప్పింది. సరే అమ్మా, సరే నాన్న అని చెప్పింది. అందరూ కలిసి భైరవకోన అడవికి బయలుదేరారు. అడవికి బయలుదేరిన తర్వాత చిలకరాజు కోటలోకి అడుగు పెట్టారు. ఒక్కసారిగా అక్కడ చిలక భటులు ఒరింగా వైపు చూశారు. ఒక్కసారి మళ్ళీ ఒరింగా కంగారు పడింది. ఒరింగా వాళ్ళ బామ్మతో అలా ముందుకు వెళ్తోంది. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బై బై.